దానం చేస్తే ఎడం చేతికి తెలియదు అన్నారు. కర్ణుడు గొప్పదాతగా చెప్తారు కర్ణుడి గురించి. ఆయన స్నానం చేస్తుంటే బంగారు గిన్నెలతో అక్కడ నూనె పెట్టేవారట ఆయన ఒంటికి రాయడం కోసం. మరి అంగమహారాజు కదండి, దుర్యోధనుడు దయవల్ల మహారాజు అయ్యాడు కదా. ఆయన వైభవాలన్నీ మామూలుగా జరిగాయి. ఆయన దానం చేసుకుని స్నానం అభ్యంగన స్నానం చేస్తూ బహిరంగంగానే చేసేవారు కదా అప్పట్లో మగవాళ్ళంతా. అలాగే కూర్చుని చేస్తూ ఉంటే ఒక ఆయన ఎవరో పెళ్ళండి శుభకార్యం అని వచ్చాట. కర్ణమహారాజులు వారు స్నానం చేస్తున్నారు అంటే ఆయనకి ఆ ఇబ్బందులు ఏముండవయ్యా, మొగాడు స్నానం చేస్తే ఇబ్బంది ఏమిటయ్యా, పర్వాలేదు నాకు చూపించమన్నట్ట. సరే ఎవరో బ్రాహ్మడు వచ్చాడని కదా రమ్మన్నాడు పాపం. ఆయన కూడా వచ్చి ఏమండి అంటే నేను ఇలాగేదో శుభకార్యం తలపెట్టాను. అయ్యో ఏం లేదే ప్రస్తుతం ఇక్కడ అని ఆ బంగారపు గిన్నెలో ఆయనకి నూనె పెట్టిన గిన్నెందు చూడండి, అది స్వర్ణ ఖచ్చితం, బంగారం ప్లస్ రత్న ఖచ్చితం, దాని మధ్యలో రత్నం కూడా పొదిగారు. ఆ గిన్నె ఎడం చేతి వైపు ఉందిట, ఎడం చేతితో ఇచ్చేశాడు. పక్కన ఉండేవాళ్ళు చూసి మహారాజా మహారాజా ఎడం చేత్తు దానం చేయకూడదండి కుడి చేత్తో అన్నట్టు. ఊరుకో అని ఇచ్చేసేట, ముందు పట్టుకెళ్ళిపోవాయా అన్నట్టు. అదేమిటండి ఎడం చేత్తో చేయకూడదు కదా, నీ శాస్త్రాలు పక్కనట్టవయ్యా, ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోగా నా బుద్ధి మారిపోతే ఎంత పాపం అన్నాడు. అది కర్ణుడంటే మహాదాత కర్ణ అని అందుకన్నారు. ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోగా నా బుద్ధి మారిపోతే, ఎందుకంటే ఈ గిన్నె ఇలా మారుస్తుంటే పక్కన ఇంకోటి వస్తాడు మా బావమరిది. వచ్చి ఏమంటాడు ఇక్కడ, బావగారు అలా అంటే ఎలాగండి, ఆ గిన్నె ఎప్పటి నుంచో నేను కావాలనుకున్నా అంటాడు. పక్కన ఆవిడ వచ్చి నిలబడుతుంది, ఇచ్చేయడమే. మరి వెంటనే ఇంకో గిన్నె ఉందిలేండి అది ఇద్దామంటారు. అయిపోయింది, ఈ గిన్నె ఎగిరిపోయింది. అది వెండి గిన్నె అవుతుంది. వెండి గిన్నెకి బంగారపు గిన్నెకి చాలా తేడా ఉంది. ఈ రాజుగారు బావమరిది రాడా లేదా మేనడు రాడా చెప్పడా, అంతే అవకాశం ఇవ్వద్దు. అదే చిత్తశుద్ధి అంటే. ఖాళీగా ఉండాలి మనస్సు అంటే, ఏం ఆశించదు దాని నుంచి. అప్పుడు ఫలితం కూడా హైవే మీద వాహనం వెంటనే వచ్చినట్టుగా చిత్తం ఖాళీగా ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని వెంటనే ఇస్తాడు. అందుకే మనకి ఇళ్లలో అన్నం వండుకునేటప్పుడే ఒక నియమం పెట్టారండి. యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాపం ఏ పచింత ఆత్మకారణాత్. అన్నం వండుకునేటప్పుడే మనం ఒక మనిషికి ఎక్కువ ఉండాలట. ఖచ్చితంగా మన ఇళ్లలో ఒక మనిషికి ఎక్కువ ఉండాలి. పూర్వం ఇలా చేసేవారు, ఉండేవాళ్ళు కూడా 10 మంది లేకుండా ఇప్పుడు ఏ ఇల్లు ఉండేది కాదు. ఎప్పటిలాగా 2 3 నువ్వో గది నేనో గది అన్నట్టుగా అప్పుడు ఎవరు ఉండేవారు కాదు. ఓ 10 మంది ఖచ్చితంగా ఉండేవారు. ఇంకో 2 3 అతిథులు కూడా వచ్చేవారు. అన్ని కులాల్లోనూ ఇలాగే ఉండేవారు. ఏమైనా పేదవాళ్ళ ఇళ్లలో పాపం పెట్టలేకపోయేవారు. కాస్త ధనవంతులు ఉంటే కులంతో నిమిత్తం లేకుండా బంధుమిత్రులు ఎవరో వచ్చేవాళ్ళు. అసలు వీధరుగు మీద 4 పడుకుందుకు ఎప్పుడూ పక్క సిద్ధంగా ఉండేది. ఆ అరుగుల మీద ఇలా ఎత్తుగా ఉంటాయి, ఈ చివర ఆ చివర తరగడా కింద ఉపయోగిస్తాయి. ఓ బల్ల మీద 4 దుప్పట్లు తరగడాలు పెట్టేవారు. ఎందుకంటే తెలియకుండా రాత్రి ఎవరో వస్తారు పడుకుంటారు, పట్టుకుపోతారేమో అని ఆలోచన, పట్టుకుపోనే అనుకునేవారు. వాళ్ళు అలాగే ఉండేవారు. పట్టుకుపోతే మళ్ళీ పెడతాం, ఏమైంది 2 తరగడాలు 2 దుప్పట్లు, ఎవడో వస్తాడు చలేసి పడుకుంటాడు పాపం అని. పెద్ద పెద్ద అరుగులు ఉండేవి పూర్వం, గమనించండి. పెద్దలకి బాగా తెలుసు. పల్లెటూళ్ళలో మీ పెద్దల ఇల్లు ఎలా ఉండేవో ఒక్కసారి మనస్సులో ఊహించండి, వాళ్ళ హృదయం అంతా అర్థమవుతుంది. పెద్ద విశాలమైన అరుగండి. ఎందుకంటే అంత అరుగు, ఎవరో వస్తారు పడుకుంటారు, పావురాలు వస్తాయి ఉంటాయి, రాత్రి చలేస్తే ఉంటాయి, అక్కడ ఏవో తిరుగుతున్నారు, గింజలు వేస్తే తింటాయి. ఏదో దారిపోయేవాళ్ళు ఎవరో వస్తారు కూర్చుంటారు, సాయంత్రం ఎవరో వస్తే కబుర్లు చెప్పుకుంటారు, ఫోన్లే అని కట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం అరుగు కూడా తీసేసి ఇంకో గది వేసేయడము, అద్దెకిచ్చేయడము, దాని మీద కూడా ఏదో సంపాదించేద్దాం. ఈ ధోరణి నుంచే మనుషులు మార్పు రావాలి. యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః. నీ కోసం నువ్వు వండుకోకుండా కనీసం ఒక్క మనిషికి అన్నం వండితే నువ్వు తింటున్నది అన్నం కాదయ్యా, యజ్ఞప్రసాదం అన్నాడు. అది గుర్తుపెట్టుకుందాం దయచేసి. మన కోసం మనం వండుకోకుండా కనీసం ఒక్క మనిషికి ఎక్కువ అన్నం వండి ఆ అన్నాన్ని పోనీ లేనివాడుకో లేకపోతే కనీసం ఓ కుక్కకో పెడితే అది ఎటువంటి అన్నం అంటే యజ్ఞప్రసాదం అన్నాడు. యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః. వాళ్ళు యజ్ఞంలో మిగిలినటువంటి ప్రసాదం తింటున్నట్టు లెక్క, వాళ్ళ పాపాలన్నీ పోతాయి. మన కోసం మనం వండుకుంటే ఏం జరుగుతాయో కూడా భగవద్గీతలో పరమాత్మ చెబుతున్నాడు. ఏ భుంజతే తే త్వఘం పాప ఏ పచింతి ఆత్మకారణాత్. కేవలం మన ఇద్దరమే ఉన్నాం కదా, మన ముగ్గురమే ఉన్నాం కదా, ఇంతేజాలు కక్కుర్తిపడి వండుకుంటే వాళ్ళు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క అన్నాడు. ఎంత పద్ధతిగా చెప్పారో గమనిద్దాం.